8 నుంచి 13 వరకు. మరియు వారి వలె మనము వ్యభిచరింపక యుందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక దినముననే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపక యుందుము. వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి. మీరు సనగకుడి. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. తాను నిలుచుచున్నానని తలంచుకొనివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువ ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనలో కూడా తప్పించుకొను మార్గమును కలుగజేయును. ప్రభునందు ప్రేమల సంగమా, ఈ సమయంలో దైవదాసులు పాస్టర్ జాన్సన్ అయ్య గారు దైవ సందేశాన్ని మనకు అందించవలసిందిగా కోరుతూ ఈ సమయంలో వారికి అప్పగిస్తున్నాను. దేవుని పరిశుద్ధ ఘనమైన నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ఈ కూడికలో చేరివచ్చిన సంఘ బిడ్డలు ప్రతి ఒక్కరికి ప్రభు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మన కుటుంబములను మనలను ఆయన సన్నిధిలో నిరంతరము భద్రపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మంచిది దేవుని బిడ్డలారా, ప్రభు మనకు అనుగ్రహించినటువంటి ఈ శ్రేష్ఠ దినమును బట్టి ప్రభువుకు హృదయపూర్వక వందనాలు. ఈ సమయంలో చదువుబడినటువంటి వాక్య భాగముల్లో నుండి ధ్యానాంశముగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11, 12 వచనాలను చదువుకొని ధ్యానం చేసుకుందాం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, రక్షకుడా, మా ప్రభువా యేసు, వాక్యమై ఉన్న దేవా నీకు వందనాలు, స్తోత్రం. పరిశుద్ధ గ్రంథములో అయినా మా కొరకు నీవు వ్రాయించిన ప్రతి మాటను బట్టి వందనాలు. అమృతము ప్రభువా, నీ జీవవాక్యాన్ని మేము ధ్యానం చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ధన్యత భాగ్యాన్ని బట్టి వందనాలు. చదువుబడిన లేఖనములోని సత్యాన్ని మేము గ్రహించుటకు మాకు పరిశుద్ధాత్మ సహాయం దయచేయండి. మమ్మను సర్వసత్యములోనికి నడిపించండి, బ్రతికించండి. యేసునామం పేరిట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ వారంలో సోమవారం, మంగళవారం కూడా ప్రార్థనలు జరిగాయి. మరి ప్రార్థన కూడికల్లో కొన్ని అంశాలు మనకు దేవుడు జ్ఞాపకం చేశాడు. సోమవారం మనం ధ్యానం చేసుకున్న అంశం ఏమిటండి? రాజు పెండ్లి విందునకు ఆహ్వానము. ఆ పెండ్లి విందు ఆహ్వానములో మరి ఒక వ్యక్తిని గురించి రాజు అన్నాడు, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేకుండా నువ్వు లోనికి ఎలా వచ్చావు? రెండవ రోజు మంగళవారం యేసు ప్రభు ఆ ప్రశ్న అడిగినప్పుడు ఆ వ్యక్తి మౌనిగా ఉండిపోవడం వల్ల వచ్చిన నష్టం ఏమిటి? ఇది మనం చూసాం. అతడు దేవుని యొక్క లేక రాజు యొక్క ప్రశ్నకు జవాబు ఇవ్వకుండా మౌనిగా ఉండటం వలన వీడిని కాళ్ళు చేతులు విసిరి బయట అగ్నిగుండంలో పడేయండి, కటిక చీకటి గల బిలంలో పడేయండి అన్నాడు ప్రభు. ఏంటి కారణం అంటే మౌనిగా ఉండుట. అతడు పెండ్లి వస్త్రమును ఎందుకు కోల్పోయాడు అని అంటే, తాను నిలుచున్నవాడు పడకుండా జాగ్రత్తగా కాపాడుకోలేకపోయాడు కదండి. దేవుడిచ్చిన వస్త్రమును అతడు కాపాడుకోలేకపోయాడు, ఫెయిల్ అయ్యాడు. కాబట్టి అతడు పడిపోయాడు. ఒక శ్రేష్టమైన స్థానము నుంచి పడిపోయిన వ్యక్తిని ఏమని పిలుస్తున్నది వాక్యం? భ్రష్టుడు కదండి. భ్రష్టుడు
కానీ ప్రభు ఏమని అన్నాడు? భ్రష్టులైన పిల్లలారా తిరిగి రండి, నేను మీ యజమానుడను, కృపగలవాడను కదండి, బతిమాలుకున్నాడు. అలా తిరిగి వచ్చినటువంటి ప్రతి వ్యక్తిని కూడా సంపూర్ణంగా క్షమించి మరలా ఉన్నతమైన స్థానంలో కూర్చుండబెట్టు దేవుడు ప్రేమ కలిగిన దేవుడు అనే విషయాలు దేవుడు మనకు నేర్పించాడు. దేవుడు గొప్ప ఉపాధ్యాయుడు, గొప్ప ఉపాధ్యాయుడు. ఆయన మనకు ఏమి నేర్పుచున్నా ఒకే గురి ఏమిటి అని అంటే క్రీస్తు స్వరూపము మన యందు ఏర్పడాలి. అదే కదా, క్రీస్తు పోలికలో ఉన్నాము, దేవుని పోలికలో దేవుడు మనలను చేశాడు, దేవుని పోలికలోనూ దేవుని స్వరూపములోనూ దేవుడు మనల్ని చేశాడు. స్వరూపం పోగొట్టుకున్న వారము మరలా తిరిగి క్రీస్తు యొక్క స్వరూపము మనలో రూపించబడేంత వరకు ఆయన ప్రయాసపడుతూ ఉన్నాడు. ఆ ఉపాధ్యాయుడు మనకు బోధించుచున్నటువంటి విషయాలన్నీ ఒకటే గురి ఏమిటంటే మనము క్రీస్తు యొక్క స్వరూపమును పొందుకోవాలి. అప్పుడే మనము మనుష్య కుమారుని ఎదుర్కోగలుగుతాం కదండి, ఎదుర్కోగలుగుతాం. కాబట్టి మనము ఆయన పోలికలోనికి రావడానికి ఏ విధంగా వీళ్ళకు ఉపదేశించాలి, ఏ విధంగా టీచ్ చేయాలి, ఏమేమి వీళ్ళ ముందు ఉంచాలి అని కొంతమంది జీవితాలను దేవుడు మన ముందుంచాడు. కొంతమంది జీవితాలు చరిత్ర మన ముందుంచాడు. ఇశ్రాయేలీయులు దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు ఏం సంభవించింది మన ముందుంచాడు. ఇశ్రాయేలీయులు ప్రయాణములో వారు సణిగినందున ఏం సంభవించింది మన ముందుంచాడు. ఈ విధంగా దేవుడు అనేక విషయాలు చరిత్రలో ఎందుకు అవన్నీ కూడా మన ముందుంచాడంటే యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకు. యుగాంతమందు ఉన్నవారు మనమేనా? ఏమండి, ఎక్కడున్నాం మనం? యుగాంతము. యుగం అంటే ఒక ఆది నుండి ఒక ముగింపు. ఏమండి, అపవాదికి ఇవ్వబడినటువంటి దినములు, అపవాది పరిపాలనకి ఇవ్వబడిన దినముల ముగింపు. వాడి పరిపాలనకి ఇవ్వబడిన దినములు 6000 సంవత్సరాల ముగింపులో మనమున్నాము. ప్రభు దినము అతి త్వరలో రాబోతుంది. 7వ దినము విశ్రాంతి దినము, 1000 ఏండ్ల పాలన. కనుక ప్రభువు వచ్చేటువంటి ముందు చివరి దినాలలో మనం ఉన్నాం. యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై దేవుడు అనేకమైనటువంటి పాఠాలు, అక్కడ సంభవాలు, ఆ చరిత్ర మనకు దృష్టాంతముగా, అంటే వాళ్ళకి ఏం జరిగిందో పాఠం మనకు అర్థం అవ్వడానికి ఒక చరిత్రను ఆయన మన ముందు ఉంచాడు అని వ్రాసి ఉంది. ఇప్పుడు 8వ వచనంలో మనం చదివాము. ఆ చరిత్రలో వారి జీవిత విధానాలు, వారు నడిచినటువంటి ఆ అడుగులు, ఏం జరిగింది అనేటువంటి విషయంలో ఒక మాట అక్కడ మనం చదివాము. ఏంటంటే, మరియు వారి వలె మనము వ్యభిచరింపక ఉందము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. వారు వ్యభిచరించినందున. వ్యభిచరించుట అంటే ఏంటండి? వ్యభిచరించుట అనంటే మనము లైంగిక సంబంధమైన విషయాల గురించి ఆలోచన చేస్తున్నాం. వ్యభిచరించుట అనగా నీవు ఒకరికి కట్టుబడిన తరువాత మరొకరికి నీవు లోబడుట వ్యభిచారము. అంతే. దేవుడు మనకు తండ్రి అయి ఉన్నాడు. ఆయన నాకు తండ్రి, ఆయన నా ప్రభువు, నేను ఆయన ప్రభుత్వంలో ఉన్నాను, ఆయనే నా ప్రభు అని అంగీకరించిన నేను ఆయనను కాక వేరొకరికి నేను లోబడుట వ్యభిచారము. అర్థమైందండి? వ్యభిచారం అని అంటే ఒకరికి నేను కమిట్ అయ్యాను, ఒకరితో నా ఒడంబడిక, ఒకరితో నేను నిబంధన చేసుకుని మరొకరికి నేను సరెండర్ అవ్వడమే వ్యభిచారం. కాబట్టి వారి వలె మనము వ్యభిచరింపక. వాళ్ళు ఏం చేశారంటే, ఇశ్రాయేలీయులు తమ ప్రయాణములో యెహోవాయే మా దేవుడు అని చెబుతూ ఏ ఏ ప్రాంతముల్లో వారు ప్రయాణం చేస్తున్నారో ఆ ప్రాంత దేవతలను వారు తమ దేవతలుగా అంగీకరించి వాళ్ళకి సబ్మిట్ చేసుకున్నారు. వ్యభిచారం అంటే అది. కాబట్టి దేవుడు మా దేవుడు, మా దేవుడు, మా దేవుడు, మా దేవుడు యెహోవాయే అని చెబుతూ దేవునికి లోబడకుండగా, దేవునిని తమ యజమానునిగా ప్రభువుగా ఉంచుకుండగా, వేరొకరిని ప్రభువుగా తీసుకొని వేరొకరి ఆజ్ఞానుసారంగా వేరొకరి మీద ఆశ పెట్టుకుని జీవించుచున్నటువంటి ఆ జీవితము వలన వారికిలో
ఏం జరిగిందంట? ఒక్క దినముననే 23,000 మంది సంహారకుని చేత నశించిరి అనేటువంటి ఒక దృష్టాంతాన్ని దేవుడు మన ముందు ఇచ్చాడు. ఇవాళ క్రైస్తవ సమాజమైనటువంటి మనము యేసు మాకు ప్రభువు అని చెబుతున్నారు. యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని కదండి, ఆయనను ప్రభువే నా రక్షకుడు, ప్రభువా నాకు రాజ్యము దయచేయమని ఆయనను వేడుకుంటూ ఉన్నాం. కానీ మనం ఎవరికి సరెండర్ అయ్యామో దానిని బట్టి మనము సంసారము చేస్తున్నామా, వ్యభిచారం చేస్తున్నామా అర్థమవుతుంది. ఎవరిని ఆశ్రయిస్తున్నామో ఎవరికి మనం అప్పగించుకుంటున్నాం. అలాగూ చేసినందువల్ల వాళ్ళు పనిష్మెంట్కి గురయ్యారు. నేను మరొకసారి చెప్తున్నాను, క్రొత్త నిబంధనలో ఆజ్ఞ లేదు. మరి ఆజ్ఞ లేనప్పుడు వారు వ్యభిచరించినందున నష్టపోయారు. వ్యభిచారము తప్పు అని చెప్పాడా లేదా? ఏమండి, నేను నా ప్రభువును తప్ప నేను వేరొక దేనిని ఆశ్రయించినా, సాధారణంగా మనం దేన్ని ఆశ్రయిస్తామంటే డబ్బును ఆశ్రయిస్తాం. ఏమండి, సాధారణంగా ప్రభువు యొక్క స్థానాన్ని డబ్బుకిస్తాం. 4 రాళ్ళు ఉంటే కదండి రేపు మన జీవితం అనేది ఒక భ్రమ. దీని పేరు వ్యభిచారం. ప్రభువు తప్ప నీకు వేరొక దేవుడు లేక వేరొక ప్రభువులు మనకు ఉండడానికి వీల్లేదు. నీ ఆధారము ప్రభువు. ఈ ఆధారమును నీవు ఒకవేళ తృణీకరించినప్పుడు నువ్వు నిబంధనను తొలగిపోతున్నావు. అది పనిషబుల్. ఎందుకు అనంటే నీవు నీ ప్రభువుకు భయపడి, ఏమో దేవుడు నన్ను శిక్షిస్తాడేమో అని భయపడి చేసే భక్తి కాదు. క్రొత్త నిబంధనలో ప్రభువును ప్రేమించి, నేను మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ప్రభువును ప్రేమించి, నా ప్రభువు నా కొరకు ప్రాణమిచ్చి నన్ను రాజ్యవారసునిగా చేసిన నా ప్రభువుకు వేరుగా నేను మరొక దానిని ఆశ్రయించుట నా ప్రభువును అవమానపరచుట కనుక నేను ఎట్టి పరిస్థితుల్లో నా ప్రభువును తప్ప నేను దేనిని ఆశ్రయించను. అలాగూ హృదయపూర్వకముగా ప్రభువును ప్రేమించినప్పుడు దేవుని ఆజ్ఞలను మనం అనుసరించగలుగుతాం. దేవుని ప్రేమించుట అంటే ఏంటండి? ప్రేమించకుండా భయపడి ఆజ్ఞలను చేయటం కాదు. దేవుడు కొడతాడేమో, ఇలా చేస్తే దేవుడు తిడతాడేమో అనేది కొట్టడైనా, కానీ నువ్వే దేవుని యొక్క కృపను, దేవుని యొక్క ప్రేమను నువ్వు అవమానపరుస్తున్నావు. దేవుని చిత్తమును చేయుట అనేది ఇప్పుడు నిబంధన దేనితో ముడిపడి ఉందంటే ప్రేమతోనే. తండ్రి బిడ్డల ప్రేమ, తల్లి బిడ్డల సంబంధం అది. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆ మాట మరొకసారి మనం చూద్దాము. యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ అధ్యాయంలో 21వ వచనం అంటాడు, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. అంటే దేవునిని ప్రేమించుట ద్వారా, నేను ఆయన గణపరచుట ద్వారా ఆయనకి ఏమి ఇష్టమో అది నేను ఇష్టపడతాను. అర్థమైందండి పదం? ఇది నువ్వు ఎందుకు చేయరా, ఆజ్ఞ లేదు కదా, నువ్వు చెయ్యొచ్చు కదా అని అంటే నా తండ్రికి ఇష్టం లేదు. అది నా తండ్రిని నేను ప్రేమించుచున్నాను కనుక నా తండ్రికి ఇష్టము కానిది నేను అవాయిడ్ చేస్తాను. నా తండ్రికి ఏది ఇష్టమో నేను దాన్ని చేస్తాను. ఇది క్రొత్త నిబంధన. కాబట్టి ఇప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడు అంటే, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాట, వారు పాత నిబంధనలో ఇశ్రాయేలీలు తమ ప్రయాణములో దేవునిని కాక ప్రభువు మా యజమానుడు, నా భర్త అని చెప్పుకుంటున్నట్టుగా చెప్పుకొని వేరొకరిని ఆశ్రయించుట వలన ఏం జరిగింది వాళ్ళ జీవితంలో? సంహారక దూత ఒక్క దినమున 23,000 మందిని చంపాడు కదా. మరి ఇప్పుడు అలా చేస్తాడా అండి? ఇప్పుడు అలా చెయ్యండి ఆయన. కానీ ఆయన నువ్వు తృణీకరించిన కారణాన్ని బట్టి తీర్పు దినము ఒక దినమున్నది. అర్థమైందా? తీర్పు దినమున నీ క్రియలు నీ వెంట వస్తాయి. తీర్పు దినమున నీవు ఆయనను అవమానపరిచి నీ చిత్తమును జరిగించి నువ్వు వేరొక వాటిని ఆశ్రయించుట యొక్క జరిగిన ఫలము తీర్పు దినమున రివీల్ అవుతుంది. అర్థమైందండి పదం మీకు? అప్పటిదాకా
మనం ఆడిందాట పాడింది పాటే. ఎందుకంటే దేవుడు శిక్షించే దేవుడు కాదు, ఇప్పుడు ప్రేమించుచున్నాడు, అవకాశం ఇస్తూ ఉన్నాడు. భ్రష్టులైన వారిని కూడా ఏమని పిలిచాడండి? పిల్లలారా, భ్రష్టులైన బిడ్డలారా, మీ అవిశ్వాసాన్ని నేను బాగు చేస్తాను, రండి అని పిలిచాడు. కాబట్టి మహాప్రేమ కలిగిన దేవుని సన్నిధిలో ఈ క్రొత్త నిబంధన కాలంలో మనం ఆయనను ప్రేమించి, ఆయనను గౌరవించి, ఆయనను తప్ప మరి దేనిని ఆశ్రయించనటువంటి పరిశుద్ధ జీవితాన్ని, సాంసారిక జీవితాన్ని మనం కలిగి ఉందాం. అర్థమైందండి? ఆయనను కాకుండా మరి దేనిని ఆశ్రయించిన దాని పేరేమిటంట? వ్యభిచారం. పైకేమో భర్త, పైకేమో నా దేవుడు, పైకేమో ఒక రూపము, లోపలేమో ఆధారం. ఇది దీని పేరు వ్యభిచారమా? కాబట్టి దేవుడు ప్రతి విషయాన్ని కూడా చూస్తున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. మనకు తెలుసు, అయినా నేను మీకు అర్థం కావడానికి ఒక మాట అంటున్నాను. ఫోటో ఉంది కదా, ఫోటోకిని ఎక్స్రేకిని ఈ రెండు ఫొటోసే కదండి. ఫోటో ఉంది, ఎక్స్రే ఉంది. ఫోటో దేన్ని చూపిస్తుంది? పై రూపాన్ని. ఒక సినీ నటి అనుకుందాం. ఒక సినీ నటి చాలా సుందరంగా పెద్ద కోటింగ్ కొట్టుకుని చాలా లోకానికి అందంగా కనపడాలని కనపడినప్పుడు తన ఫోటో చూస్తే అబ్బా ఏం అందంగా ఉంది అని అనిపిస్తుంది. ఎక్స్రే తీస్తే చెప్పండి, ఎక్స్రే తీస్తే అందంగా కనపడుతుందా, లోపల ఉన్నటువంటిది కనపడుతుందా? ఒకసారి ఆలోచన చేయాలి. దేవుడు నీ ఎక్స్రేని చూస్తున్నాడు. నీ ఎక్స్రే ఫోటోలో ఏం కనపడుతుందంటే, ఫోటోలో కనపడేటువంటిది దాన్ని ఏమంటామంటే పై రూపము, సౌందర్యము, లేక పై భక్తి. అర్థమవుతుందండి? పై భక్తి కనపడుతుంది. ప్రదర్శన, ఒక మాటలో చెప్పాలంటే ఏం కనపడుతుంది? ప్రదర్శన కనపడుతుంది. కానీ స్కానింగ్లో లేకపోతే ఈ ఎక్స్రేలో లోపల కనపడేది ప్రవర్తన. దేవుడు ఏం చూస్తున్నాడు? పై రూపమునా, ప్రవర్తననా? ప్రవర్తన విషయములో మనము పడిపోకుండానట్లు జాగ్రత్త పడాలి. పై భక్తి విషయములో చాలామంది జాగ్రత్త పడుతున్నారు. పైకి భక్తి. ఫోటో జీవితం ఉన్నది, ఎక్స్రే జీవితము ఉన్నది. హృదయ అంతరంగములను పరిశీలన చేస్తున్న దేవునికి కావలసింది రేపొద్దున తీర్పులో, ఆ దినమున నీతిగల న్యాయాధిపతి కూర్చున్నప్పుడు నీ ప్రవర్తన, నీ ఇంటర్నల్ మ్యాటర్ అంతా నీ స్కానింగ్ వస్తుంది అక్కడికి. నువ్వు పై రూపము యొక్క కార్యాలు ఆయనకు అవసరము లేదు, మనుషులకు కావాలి. ఇక్కడ దేవుడు కోరుకునేది ఏమిటి? ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుండి చదువుదాం. 62వ కీర్తనల గ్రంథంలో 62వ కీర్తన 6వ చరణాన్ని చదువుదాం. 4 అతని ఔన్నత్యము నుండి అతని పడద్రోయుటకే వారు. అమ్మా, పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. భ్రష్టుడంటే ఎవరండి? భ్రష్టుడంటే ఎవరు? శ్రేష్టమైన స్థానమును పోగొట్టుకున్నవాడు. అవునా? ఈ శ్రేష్టమైన భక్తి కలిగిన పరిశుద్ధమైన జీవితంలో నుండి పడగొట్టాలని ఆలోచన కలిగి ఉన్నవాడు ఎవడో? అపవాది, వాని మనుషులు, వారి దూతలు. అంతే కదా అండి? ఇప్పుడు అక్కడ ఏమన్నాడు? అతని ఔన్నత్యము నుండి, అతని యొక్క శ్రేష్టమైనటువంటి స్థానము నుండి పడద్రోయుటకే వారు ఆలోచన చేస్తారు. ఎవరు వాళ్ళు? అపవాది సంబంధులు. ఆలోచన చేయుదురు. అబద్ధమాడుట వారికి సంతోషము. ఇది ఫోటో. ఏమిటిది? ఫోటో ఏంటంటే పై రూపము. అక్కడ అంటున్నాడు, వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు. ఎక్స్రే ఎలాగుందండి? జాగ్రత్త. ఇవాళ లోకంలో ఫోటోకున్నంత గౌరవము ఎక్స్రేకి లేదు. మనుషులను మెప్పించే మాటలు, మనుషులను ఆకట్టుకునే మాటలు, ఆకట్టుకునే భక్తి, ఆకట్టుకునే పరిచర్య, మనుషుల వలన ప్రశంస పొందేటువంటి పరిచర్య, ఇది కేవలము పై రూపము.
దేవునికి కావలసింది ఏంటి అని అంటే అంతరంగ స్వభావము. 51వ కీర్తనలో ఆ మాట మాట్లాడతారు. 6వ వచనం, నీవు అంతరంగములో సత్యము. అంతరంగములో దేవుడు దేన్ని చూస్తున్నాడండి? స్కాన్ చేసి చూస్తున్నాడు. అర్థమైందా? శరీరములో పై రూపమును ఫోటో అంటున్నాను. ఎంత సుందరంగా ఉందండి, ఏమి కళగా ఉన్నారు ఏంటి ఇదంతా అని అనుకుంటాము. ఇది పై రూపము. కానీ ఎక్స్రేలో కనబడుతుంది ఎక్కడ ఏ అల్సర్ వచ్చిందా, లేకపోతే ఎంఆర్ఐ స్కానింగ్లో ఈ లోపల ఏం ఫాల్ట్ వచ్చింది, ఎముక ఎక్కడ ఇరిగింది, లేకపోతే ఎంత కపం పట్టింది, ఇవన్నీ లోపల ఉన్నాయన్నీ. లోపల ఉన్నటువంటి దోషము కనబడేది అక్కడ, పై రూపం కనబడేది ఇక్కడ. ఇక్కడ నవ్వుతూ కనబడవచ్చు, లోపల ఉన్న దుఃఖం ఏమిటో, దానికి కారణం ఏమిటో అది ప్రభువుకు తెలుసు. దేవునికి కావలసింది ఏంటంటే అంతరంగములోని సత్యమట, పై రూపము కాదు. ఇవాళ మనుషులు దేనిని నిలబెట్టుకోవడానికి ప్రయాసపడుతున్నారంటే పై రూపాన్ని. పై రూపపు భక్తి ఇది మనలను మోసం చేస్తుంది. పై రూపపు పరిచర్య మనల్ని మోసం చేస్తుంది. మనము పైరూపముగా నడిచినా, అంతరంగములో దోషంతో నడిచినా ఇక్కడ మాత్రం సరిగా ఏదో నడిచిపోతూ ఉంటుంది. కానీ దేవుడు మారు 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 బ్రతిమలాడుతున్నాడు. తీర్పు దినము ఒక రోజున ఉన్నది. ఈ చివరి దినాలలో మనకు బుద్ధి కలుగుటకు దేవుడు అనేకమైనటువంటి దృష్టాంతాలను మన ముందుంచాడు. భక్తి పరులుగా కనబడుతున్న పరిసయ్యులను గురించి ప్రభు ఎంత వేదనతో ఎన్ని చోట్ల ఎన్ని మాటలు చెప్పాడు తెలుసా అండి? ఒక మాట చదువుకుందాం. లోకాసువార్త 11:39లో పరిసయ్యులను గురించి ప్రభు చెప్పిన మాట. పరిసయ్యులు అంటే ఎవరంటే వాళ్ళు భక్తి విషయములో, పైరూప విషయములో చాలా శ్రేష్టమైనటువంటి వారుగా పరిగణించబడ్డారు యోధా సమాజంలో. అలాంటి పరిసయ్యులను గురించి ప్రభు అన్నమాట లోకా 11:39లో చూద్దాం. ఏమన్నారు? మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి చేయుదురు గాని అమ్మా మీ అంతరంగములోను తోపుతోనూ చెడుతనంతోనూ. ఇప్పుడు వాళ్ళ భక్తి ఎలాగుంది? చాలా నీట్గా ఉందంట. పళ్ళెము ఎలాగుంది? పై రూపము. ఏం ప్రార్థన చేస్తాడండి, ఏం వాక్యం చెప్తాడండి, ఏవి కన్నీటి ప్రార్థన. అమ్మ ఇదంతా నేను మాట అంటున్నాను, ఫోటో కదా. ఏం బాగుందండి భక్తి, చాలా బాగుందండి. ఎంత భక్తి అండి ఇది! మనుషులు చూసేది గమనించాలి. ప్రభువు అంతరంగాన్ని చెప్తున్నాడు. వాళ్ళ యొక్క పరిసయ్యుల అంతరంగము యొక్క పరిస్థితి ఎలాగుంది అంటే తోపుతోనూ అచితేంద్రియములతోనూ అసహ్యంతో ఉన్నటువంటి వారి హృదయ స్థితి. ఒకవేళ ఇలాగే ఎవరు చూడలేదు కదా, పర్వాలేదు కదా, మన భక్తి ఆడితో పోల్చుకున్నప్పుడు వాడితో పోల్చుకున్నప్పుడు మనం ఎంత పెర్ఫెక్ట్గా ఉన్నాం కదా అని ఒకవేళ నువ్వు అలాగుంటే దేవుడు తీర్పు దినమున ఉంది కదండి, ఆ రోజున నీ ఫైల్స్ ఓపెన్ అయినప్పుడు అక్రమము చేయువార్లారా, యేసు ప్రభువును క్రీస్తుని ఎదుర్కోలేరండి వాళ్ళు. ఎందుకని అంటే దేవుడు కోరుకున్నది అంతరంగమందు సత్యమును కోరుచున్నాడు, అంతరంగములో పరిశుద్ధతను కోరుచున్నాడు. దానిని నిలువబెట్టుకోవాలనే దేవుడు మారు మారు మనతో మాట్లాడుతున్నాడు. తప్పు చేశామని దెబ్బ కొట్టడం లేదు, ఆయన కొట్టడం లేదు. ప్రభు వచ్చింది, యేసు వచ్చినది రక్షించడానికే కానీ శిక్షించడానికి కాదు. మరి క్రీస్తు వచ్చేది న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు తీర్పు తీర్చేవాడుగా రేపు ఆయన కనబడుతున్నాడు. ఆయన పేరు క్రీస్తు. క్రీస్తు న్యాయాధిపతి, యేసు రక్షకుడు. ఈ కృపాకాలంలో ఉన్నాం, ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఇప్పుడు యుగాంతములో ఉన్నాం. ఆయన వచ్చినప్పుడు ఆయనను ఎదుర్కోవాలి అని అంటే అమ్మా ఈ భయంకరమైన విపత్తు ఏంటంట, ఒక్క దినముననే 23,000 మంది. పనిష్మెంట్ ఎలాగుందో చూసావా? పనిష్మెంట్ ఎలాగుందో చూసావా?
దుష్టాంతముగా ఉండుటకు. పర్వాలేదు, నేను నీతిమంతుడిని, నేను భక్తిపరుణ్ణి, నేను ప్రార్థన పరుణ్ణి, ఆడితో పోల్చుకున్నప్పుడు ఆడికంటే నేను బెస్ట్ అని దయచేసి నువ్వు వాళ్ళేళ్లతో పోల్చుకోవద్దు. వీళ్ళేళ్ల పోలికలు కాదు మనలో రూపించవలసినది క్రీస్తు స్వరూపము. ఇది భక్తి. జాగ్రత్త పడాలి మనం. పేతురు రాసిన 2వ పత్రికలోనికి ఒకసారి వద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము 6 నుంచి చదువుదాం. చూడండి, అక్కడ వ్రాయబడిన మాటలు చదువుదాము. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయములో 6 నుంచి. మరియు ఆయన సొదొమ గొమొర్రాల అను పట్టణములను భస్మము చేసి, అమ్మా చూడాలి, ఆ పట్టణములను ఏం చేశాడంట? కాల్చివేశాడు. భస్మము చేసి ఒక్క దినమున 23,000 మంది నశించిపోయారే. అది ఇశ్రాయేలీలు ప్రయాణంలో జరిగిన సంగతి. ఈ సంగతి మరొక సందర్భాన్ని చెప్పాడు. ఏమిటంట? సొదొమ గొమొర్రా అనే పట్టణాలను దేవుడు భస్మము చేశాడు. ఎందుకు? ఏ కారణాన్ని బట్టి? అమ్మ, తిరుగుబాటు, దేనికి లోబడకపోవుట. ఇది దుష్టాంతముగా మన ముందు ఉంచాడు. అక్కడ చెప్పాడు, భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దుష్టాంతముగా ఉంచుటకై, వాటికి నాశనము. అక్కడ జరిగిన దానిని బట్టి ఈ యుగాంతమందున్నటువంటి మనము పాఠము నేర్చుకుంటామని. ఈ కృపాయుగములో, కృపాకాలములో ఏమంటే వాళ్ళకు వచ్చినట్టుగా మనకు పనిష్మెంట్ రాలేదు కదా. దేవుడు ఆ దినమున కంటికి కన్ను పంటికి పన్నుగా ఇమ్మీడియట్ పనిష్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు మన దగ్గరికి రావట్లేదు కదా, కనుక నేను తప్పులో లేనేమో అని అనుకుంటున్నావేమో. వాళ్ళతో పోల్చుకుంటున్నప్పుడు నేను పెర్ఫెక్ట్గా ఉన్నానేమో, అందుకని పనిష్మెంట్ రాలేదు అనుకుంటున్నావేమో. దేవుడు పనిష్మెంట్ చేసే కాలం ఇది కాదండి. తీర్పు తీర్చడానికి ఆయన త్వరగా రాబోతున్నాడు. 2వ రాకడలో ప్రభు వచ్చేది ఆ భయంకరమైన అగ్ని గంధకములలో నుండి ఎవరిని తప్పించేనో ఒకసారి చెప్పాలా? మరియు నీతిమంతుడే రక్షింపబడుట అంటే, రక్షింపబడుట అంటే తప్పించబడుట. ఆ భయంకరమైనటువంటి పనిష్మెంట్ నుండి, అగ్ని నుండి తప్పించబడుట. ఇప్పుడు లోతు తప్పించబడ్డా లేదా? మళ్ళీ స్టేట్మెంట్ ఏంటి ఇక్కడ? ఇదే పేతురు గారు చెప్పాడు మాట. నీతిమంతుడు అని చెప్పి ఒకవేళ నువ్వు అనుకుంటా ఉండి ఒకవేళ పర్వాలేదు అనుకుంటున్నావేమో నాయనా, నీతిమంతుడే తప్పించబడుట లేక రక్షింపబడుట దుర్లభము, కష్టమే. దుర్లభమైతే ఇక పాపి భక్తిహీనుడు ఎక్కడ ఉంటాడు అని చెప్పాడు కదా. ఇప్పుడు గమనించాలి, నేను ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తుంది ఎవరినంటే, నీతిమంతుడని దేవుని చేత ఇక్కడ స్టేట్మెంట్ ఇవ్వబడింది. పరిశుద్ధాత్ముడు రాశాడు ఈ మాట. ఎవరిని గురించి? లోతుని గురించి. ఈ లోతు ఎవరని రాసి ఉంది? నీతిమంతుడు. అవునా? నీతిమంతుడే. సరే, నీతిమంతుడగు లోతును దేవుడు తప్పించాను. దేని నుంచి తప్పించాడు? భస్మమైపోయిన ఆ సొదొమ గొమొర్రా పట్టణముల నుండి లోతును తప్పించాను. ఎందుకు తప్పించాను? ఏమనుకుంటున్నాం మనం ఇక్కడ? నీతిమంతుడు కదా, నీతిమంతుడు కదా అందుకు తప్పించాడు అని అనుకుంటున్నాం. జాగ్రత్త గమనించాలి. అమ్మా, మనం కూడా నీతిమంతులమా కాదా? చెప్పాలా? క్రియలను బట్టి అయితే ఎవ్వడో నీతిమంతుడు కాదు. ప్రభువును ప్రాధేయపడ్డాం గనక, ఆయన రక్తంలో మనల్ని కడిగాడు గనక, ఆయన నా మీద ఉన్న కేసులన్నీ కొట్టేశాడు గనక నీతిమంతులం. చెప్పాలా? నీతిమంతులమా కాదా? చెప్పాలా ధైర్యంగా? ప్రభువును ప్రాధేయపడి ఆయన రక్తములో క్షమాపణ పొంది కడగబడిన ప్రతి వ్యక్తి నీతిమంతుడు. ఇది మన క్రియలను బట్టి కాదు, ఆయన యందు విశ్వాసమును బట్టి ఆయన మనలను నీతిమంతులుగా తీర్చెను, అంతే. కానీ నీతిమంతులం అయిపోయాం కదా అని అనుకుని రక్షణ తప్పించబడ్డామని అనుకోవద్దని చెప్పాడు. అదన్నమాట. ఇప్పుడు లోతును తప్పించాడు. దేనిని బట్టి తప్పించాడో చూద్దాం. కానీ లోతు నీతిమంతుడని మాత్రము చెప్పబడింది.
అది ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నీతిమంతుడగు లోతును తప్పించాను. ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. తర్వాత భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశల వలన కలిగిన శరీరానుసారంగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకు ప్రభువు సమర్థుడు. ఓకే, తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకు అంటే ఎవరెవరి క్రియలు, ఎవడెవడు ఫోటో ఏంటో, ఎవడెవడు ఎక్స్రే ఏంటో ఇవన్నీ కూడా రికార్డెడ్గా ఒక్క చోట ఆయన పెట్టేశాడు. ఏ దినము వరకు? తీర్పు దినము వరకు. ఆ రోజున ఎవరు తేటపరచబడతాయట. అంతే కదండి. ఇప్పుడు మట్టుకు బాగానే నడిచిపోతుంది. మనుషుల్లో నాటనలు కానీ వ్యవస్థ కానీ ఇప్పుడు నడిచిపోతుంది. అంధకార సంబంధమైన రహస్యములను ఏమన్నాడు ప్రభు? పరిశుద్ధాత్మ దేవుడు రాసిన మాట తెలుసు కదా. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. కొరింథీలకు రాసిన 1 పత్రిక 4వ అధ్యాయంలో కొరింథీలకు రాసిన 1 పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి సమయం రాకమునుపు అనగా ప్రభు వచ్చే వరకు దేని గురించి తీర్పు తీర్చకండి, ఆయన అంధకారమందలి రహస్యములను, ఇదే స్కానింగ్ అంటే, అర్థమవుతుందండి? ఎక్స్రే అంటే అదే. అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరుస్తాడు. తీర్పు దినమున బయలుపరచనప్పుడు ప్రతివానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. ఓకే, బాగానే ఉంది. స్కానింగ్ ఎక్స్రే అంటే ఏంటో అర్థమైంది కదండి. మన ప్రతిదీ ఆ రోజున బయటకు వస్తుంది. ప్రతిదీ దాచబడి ఉన్నది. తీర్పు దినము వరకు అలా భద్రపరచడానికి ఆయన సమర్థుడు. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు నేను లోతు గురించి మీకు కొన్ని మాటలు జ్ఞాపకం చేసి ముగిస్తాను. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు లోతు నీతిమంతుడు. లోతు ఆ భయంకరమైన విపత్తు నుంచి తప్పించబడినవాడు. తాను నిలుచున్నానని అనుకుంటున్నవాడు నీతిమంతుడు కదా. నేను నిలుచున్నానని అనుకుంటున్నవాడు పడిపోకుండా జాగ్రత్త. ఎందుకు పడాలి అని అంటే నీతిమంతుడే రక్షింపబడుట కష్టం కాబట్టి, తప్పించబడడానికి మన నీతి అనేది సరిపోదు కాబట్టి. లోతు యొక్క పరిస్థితులు ఇప్పుడు మనం ఒకసారి ఆలోచన చేస్తే, అసలు ఈ లోతు ఎవరండి? అబ్రహాము యొక్క సోదరుని కుమారుడు. ఓకే, బాగానే ఉంది. ఒకసారి లోతు యొక్క ప్రారంభము, ఆ ఇంట్రడక్షన్ ఎక్కడొచ్చిందో ఒకసారి చూద్దాం. ఆదికాండం గ్రంథం 12వ అధ్యాయంలో ఆదికాండము గ్రంథం 12వ అధ్యాయము 1వ వచనం చదువుదామా? యెహోవా అంటున్నారు, అబ్రహామా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు. అంతే, ఒకటే మాట. దేవుడైన యెహోవా అబ్రహాముతో చెప్పింది ఏంటంటే, నీకున్న ఈ వ్యవస్థ అంతా వదిలిపెట్టి వెళ్ళుము. అమ్మా, మరొకసారి మీకు మాట జ్ఞాపకం చేస్తున్నాను. మానవుల రక్షణ కొరకు యేసు ప్రభువు సమస్తము వదిలిపెట్టి వచ్చాడు. అవునా కదా? ఆయన మహిమ, ఆయన ప్రభావం, ఆయన స్థానము యావత్తూ వదిలిపెట్టి ఒక సామాన్య మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. యేసు నా కొరకు ఏం చేశాడంటే మొత్తం వదులుకుని వచ్చాడు. ఎందుకు అని అంటే నన్ను అక్కడ తీసుకెళ్ళడానికి. ఓకే, మరి నేనేం చేయాలంటే ఆయన చెప్పినట్టు, ఆయనకు లోబడినట్టు ఏం వదిలేయమన్నాడో అవి వదిలేయాలి. అది భక్తి, అది విశ్వాసము. అవునా? తండ్రి చిత్త ప్రకారంగా ఉన్నత స్థానాన్ని వదిలిపెట్టుకుని వచ్చాడు. తండ్రి చిత్తమును జరిగించేవాడు అయితే ఆయనకి ఏమి ఇష్టం లేదో, ఏం వదిలేయమన్నాడో దాన్ని వదిలిపెట్టడమే భక్తి. ఇప్పుడు అబ్రహాము దేవుని నమ్మెను. ఆయన ఏం చెప్పాడో, దేనిని వదిలిపెట్టేమన్నాడో వదిలిపెట్టాడా లేదా? వదిలిపెట్టేశాడు, బయలుదేరాడు. అంతే. అదే నమ్మాడు. దేవునికి ఇష్టమైనటువంటిది. నీతి అనేది దేని మీద ఆధారపడి ఉంది? నమ్ముడు. బయలుదేరాడు. సరే, 4వ వచనంలో ఏం రాస్తుందంటే,
యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము మారు మాట్లాడకుండా వెళ్ళెను. లోతు అతనితో కూడా. ఇక్కడ లోతు ప్రారంభమైంది. లోతు యొక్క విషయం. లోతు దేవుని నమ్మి వెళ్ళినా, పాయింట్ అర్థమైందా అండి? లోతు ఎవరిని నమ్మి వెళ్ళాను? అబ్రహాం వెళ్తున్నాడు కాబట్టి అబ్రహాముతో కూడా వెళ్ళాడు. అబ్రహాము ఎవరిని మాటను బట్టి వెళ్ళాడు? దేవుని మాటను బట్టి వెళ్ళాడు. సో అబ్రహాము దేవుని నమ్మాడు, దేవుడు చెప్పినట్టుగా వెళ్ళాడు. కానీ లోతు అబ్రహాం వెళ్తున్నాడు కనుక అబ్రహాముతో కూడా వెళ్ళాడు. బాగానే ఉంది, ఇదేం తప్పు కాదు. సరే, లోతు గారికి దేవుడి గురించి తెలిసి ఉండకపోవచ్చు, వెళ్ళాడు. కానీ లోతు అబ్రహాముతో సహవాసము చేస్తూ అబ్రహాముతో కూడా ఉండుటను బట్టి అబ్రహాము సేవించుచున్న దేవుడు లోతుకు కూడా తెలుస్తాడా లేదా? తెలిశాడు. దేవుడు అనగా అబ్రహాము సేవించుచున్న దేవుడే దేవుడు అని లోతు కూడా దేవుణ్ణి సేవించాడు. బాగానే ఉంది. సో అబ్రహామును బట్టి లోతు కూడా ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాముతో ఉన్నాడు గనక లోతు కూడా తన యొక్క ఆస్తులు సమస్తము కూడా ఆ దినాల్లో ఆశీర్వాదం అంటే వీటితోనే ముడిపడి ఉంది. కాబట్టి వీరి యొక్క ఆస్తులన్నీ పెరుగుతూ ఉంటే వీళ్ళిద్దరూ కలిసి నివసించలేనంత ఆస్తిపరుడయ్యాడు. పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఒకే ప్రభువును సేవించుచున్నవారు, కానీ అబ్రహామును బట్టి లోతు. అయితే దేవుని పిల్లారా, ఇప్పుడు అబ్రహాము యొక్క సంతానము, అబ్రహాము కుటుంబము దేవునితో ఎప్పుడు ఉన్నారా అండి? అబ్రహాము కుటుంబం ఎప్పుడు దేవునితో ఉన్నారు. అబ్రహాము ఇస్సాకు యాకోబు సంతానమే ఇశ్రాయేలు. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక ప్రత్యేక జనాంగానికి విశ్వాసులకు తండ్రి అయినటువంటి వానిగా అబ్రహామును దేవుడు ఏర్పాటు చేశాడు. అబ్రహాము కుటుంబము ఒక గొప్ప దీవెనతో ఉంది. మరి లోతు కుటుంబము చూస్తే లోతు గారికి ఇద్దరు ఆడపిల్లలు. అవునండి, లోతుకు 2 ఆడపిల్లలు. ఇప్పుడు లోతు సంతానము 2 ఆడపిల్లలైతే ఆ 2 ఆడపిల్లల ద్వారా లోతు సంతానం కలిగింది. ఇది లోకానికి అర్థం కాదు, కానీ ఒక మాట, ఇది దృష్టాంతముగా మన ముందు ఉంచబడేను. అర్థమైందా అండి? ఇప్పుడు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. పాపం ఏం తెలుసండి వాళ్ళకి? తెలియచేస్తే వాడు దాన్ని వాదిస్తాడు తప్ప లోతు యొక్క కుటుంబము యొక్క పరిస్థితి చూడండి. లోతు కుమార్తెల ద్వారా లోతుకు సంతానం కలిగింది. లోతు యొక్క సంతానం ఎవరంటే పెద్ద కుమార్తెకు పుట్టినోడు పేరేమో మోయాబు. ఏమండి? మోయాబీయులు. ఇంక రెండో కూతురుకు పుట్టినటువంటి కుమారుడేమో అమ్మోనీయులు. వీళ్ళిద్దరు అన్యులే. వీళ్ళకి ఆశీర్వాదము దొరకలేదు. వీరు పైగా శాపగ్రస్తులు. జాగ్రత్త గుర్తుపెట్టాలి. మరి వీళ్ళిద్దరూ కూడా ప్రభువుని వెంబడించిన వాళ్ళ కాదా? చాలాసార్లు మనం అనుకుంటాం మా తాతల భక్తి పరులు ఏదో చెప్తూ ఉంటాం కదా. అబ్రహాము భక్తిపరుడే, లోతు భక్తిపరుడే. లోతుని గురించి స్టేట్మెంట్ ఏంటండి? పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన స్టేట్మెంట్ అందరూ చెప్పండి. లోతుని గురించి ఏమన్నాడు దేవుడు? నీతిమంతుడైన లోతు. మరి నీతిమంతుడైన లోతు కుటుంబం ఏమైంది? ఆశీర్వదించబడిందా? శాపగ్రస్తమైందా? 108వ కీర్తనలో ఒక మాట చదవండి. ఇక్కడే ఉంచి ఒకసారి 108వ కీర్తన దేవుడు అంటున్నాడు, 9వ వచనం. మోయాబును గురించి దేవుడేమన్నాడు? ఇశ్రాయేలును గురించి దేవుడేమన్నాడు? ఇశ్రాయేలు గురించి, ఇశ్రాయేలు నా జ్యేష్ఠ పుత్రుడు అన్నాడా? ఇశ్రాయేల్ అంటే ఎవరు అనుకుంటున్నావయ్యా? నా జ్యేష్ఠ కుమారుడు అన్నాడు ఇశ్రాయేలుని. మరి లోతు గారి అబ్బాయి గురించి ఏమన్నాడు? మోయాబు నేను కాళ్ళు కడుక్కొను. ఇప్పుడు చెప్పండి, ఏ స్టేటస్ ఇది? అదేంటండి? ఇద్దరు కూడా ఒకే దేవుణ్ణి సేవించారు, ఒకే కాలంలో సేవించారు. మరి నీతిమంతుడే కదా లోతు అని అంటే, మరి లోతు సంతానం ఎందుకు ఇలాగయ్యింది? ఆయన సంతానం ఎందుకు అలాగయ్యింది?
చాలా విషయాలు ఆలోచన చేయాలి. తర్వాత ఎదోము మీదికి నా చెప్పు. ఎదోమంటే తెలుసు కదా, ఎదోమంటే ఎర్రని కదా, ఎదోమంటే పూటకూటి కోసము ఎర్రని కూర కోసం జ్యేష్ఠత్వ పొక్క అమ్ముకున్నటువంటి భ్రష్టుడైన ఏసావే ఎదోము అంటే. ఎదోమును మీదకి నా చెప్పు. వీళ్ళందరూ ఎవరని అంటే విసిరివేయబడిన వాళ్ళు, అసహ్యానికి గురైన వాళ్ళు. అబ్రహాము సంతానం వేరు. సరే, మంచిది. ఇప్పుడు మనం లోతు దగ్గరకు వస్తే, అబ్రహాము లోతు ఇద్దరు కూడా ప్రభువును సేవించిన వారే. అబ్రహాము వీళ్ళిద్దరి యొక్క ఆస్తులు పెరిగినప్పుడు అబ్రహాం అన్నాడు తన సహోదరుని కుమారుడైనటువంటి లోతుతో, ఏమన్నాడు, మరి మన ఇద్దరం కలిసి నివసించలేనంత ఆస్తి పెరిగింది కాబట్టి మన ఇద్దరం తగులాడుకోకూడదు, మన పనులు తగులాడుకోకూడదు, కాబట్టి నువ్వో పక్కకి నేనో పక్కకి అని అన్నప్పుడు మీరు గమనించాలి, లోతుకి అబ్రహాం గారికి తేడా అక్కడ చూద్దాము. లోతును అబ్రహాం అన్నాడు, నువ్వే పక్క వెళ్తావో నీ ఇష్టం అన్నాడు. అన్నప్పుడు లోతు దేవా నీ ఇష్టం అని అన్నాడా, లేకపోతే ఇది పచ్చగా కనబడుతుంది కాబట్టి ఇది నాకు కావాలన్నాడా? ఇప్పుడు మీరు గమనించాలి, లోతు యొక్క జీవితంలో స్వంత ఆలోచన, స్వనీతి, సొంత ఆలోచన. ఇవాళ దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నటువంటి మనం కూడా ఆయనే మా ప్రభు అని చెప్తారు, కానీ అన్ని ఆలోచనలు మనవే, అన్నీ మనవే. ఇలా చేద్దాం అనుకుంటున్నాం, మన నలుగురితో ఆలోచిద్దాం అనుకుంటున్నాం, కానీ దుష్టుని ఆలోచన చెప్పి వెళ్ళిపోతున్నాం. కానీ తండ్రి ఉన్నాడు, ఆయనే నా ప్రభు, ఆయనే ఆధారం అని చెప్తున్నాను, ఆయన దగ్గర ఆలోచన చేయట్లేదు. అబ్రహాం అలాగా ఆలోచన చేశాడు. అబ్రహాము దీవించబడ్డానికి కారణం ఏంటంటే అబ్రహాము దేవునినే నమ్మాడు కనుక. ఇప్పుడు నువ్వో పక్కకి నేనో పక్కకి వెళ్దామని అన్నప్పుడు అబ్రహాము ఎవరిని ఆశ్రయించాడు? దేవుణ్ణి ఆశ్రయించాడు. మరి లోతు ఎవరిని ఆశ్రయించాడు? అక్కడ ఉన్నటువంటి పచ్చని ప్రదేశమైన ఇదైతే బాగుంటుంది అనుకుంటాం కదండి. పలానా పిల్ల అయితే బాగుంటుంది, పలానా కుర్రోడైతే బాగుంటాడు, లేకపోతే పలానాది అయితే బాగుంటుంది, పలానా ఉద్యోగం అయితే బాగుంటుంది. ఇవన్నీ మన పనులు కాదు, ఇవన్నీ మన పనులు కాదు. దేవుని మీద ఆధారపడడం అంటే మరి దేని మీద ఆధారపడుట కాదు. ప్రభువుకు అప్పగించుకొనుట ద్వారా ప్రభువుకు సంతోషము, ప్రభు చిత్తాన్ని మనం చేయగలుగుతాం. మన కోసం సమస్తము మేలు కలుగుటకే సమకూడతాయి. కానీ ఇక్కడ ఈ గొప్ప దీవెన పోగొట్టుకున్నాడు యోబు. కారణం ఏంటి? మొదటి విషయంలో మనకు అర్థమైందా? ఏంటంట? అతని సెలక్షనే తన సొంత సెలక్షన్, ఆలోచన ప్రకారంగా ఈ పచ్చని ఏదేను తోటలాగా కనబడుతున్నటువంటి ఇది నాకు కావాలి, నేను ఇటు వెళ్తాను అన్నయ్య, లేకపోతే చిన్నాన్న ఏమన్నది కదా రిలేషన్, నేను ఇటు వెళ్తాను, మరి నీ ఇష్టం అనంటే అతడు దేవుడు ఏ పక్కకు చూపించాడు? ఎడారి ప్రాంతాన్ని ఎంచుకున్నాడు, పచ్చని ప్రాంతాన్ని లోతు ఎంచుకున్నాడు. సరే, బాగానే ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరి జీవితాల్లోకి వచ్చేటప్పటికి ఒక చిన్న, అంటే వాక్యాన్ని కొంచెం జాగ్రత్తగా మనం ధ్యానం చేసుకుంటే ఒక విషయం అర్థమవుతుంది. 18వ అధ్యాయం, ఆది కాండము 18వ అధ్యాయంలో అబ్రహాము ప్రారంభం, అంటే అబ్రహామును గురించి చెప్పిన అధ్యాయం ఇది. 18వ అధ్యాయము అబ్రహాము శారాలను గురించి చెప్పిన అధ్యాయం. ఈ అధ్యాయంలో ప్రారంభ వచనం ఏమి రాసి ఉందండి? మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. బాగానే ఉంది స్టేట్మెంట్. అబ్రహామును గురించి, అబ్రహామునకు చెందిన విషయాల గురించి చెబుతూ ఏ కాలం అది, ఏ సమయం గురించి చెప్పాడు? అదేంటి? అది ఎండవేళ అన్నాడు. ఎండవేళ అనేటప్పటికే మనకు అర్థమవుతుంది ఇది బ్రైట్ కదా, వెలుగు, బ్రైట్నెస్ అన్నమాట. ప్రారంభమే దేనితో ఉందని అంటే అబ్రహాము బ్రైట్నెస్లో, ఏమండి, అతడు సింధూర వనములో అతడు కూర్చుని ఉన్నాడు. ఒంటరిగా కూర్చున్నట్టుగా ఉందా, కొంతమందితో కూర్చున్నట్టుగా ఉందా? ఎక్కడున్నాడు? వనములో ఉన్నాడు. అవునా? అబ్రహాము సింధూర వనములో ఎండవేళ అంటే ప్రతి పదాన్ని కూడా మనం ఆలోచన చేసుకుంటే అబ్రహాము 18వ అధ్యాయం ప్రారంభము, అబ్రహాము ఉన్న చోటు, అబ్రహాము ఉన్న ఏకాంతము, ఒంటరిగా ఉన్నాడు, ఎండవేళ, సింధూర వనములో ఉన్నాడు. 19వ అధ్యాయం ఏమో యోబును గురించి రాయబడిన అధ్యాయం. 19వ అధ్యాయం అంతా యోబు గురించే ఉంటుంది. యోబు కాదు, లోతు గురించి ఉంటుంది.
అర్థమైందండి మాట. లోతు గురించి ఉంటుంది. ఇప్పుడు 19వ అధ్యాయంలో ప్రారంభ వచనము లోతు ఎలాగున్నాడు. ఇదేమో సాయంకాలం అని రాసి ఉందండి. ఇప్పుడు ఇది బ్రైట్నెస్, ఈ అబ్రహాం గారి వ్యవస్థ. ఇదేంటంట సాయంకాలం అనేటప్పటికి ఏంటది ఉంటే కొద్ది డార్క్నెస్ అన్నమాట, చీకట్లోకి వెళ్ళిపోయే కాలము. ఆయన గురించి చెప్పేటప్పటికే ఎక్కడ మ్యాటర్ వచ్చిందంటే ఇది సాయంకాలము. ఓకే, సాయంకాలమున సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండేను. అబ్రహాం ఎక్కడ కూర్చుండేను అని రాసింది. ఒంటరిగా వనములో కూర్చుని ఉన్నాడు, సింధూర వనములో అక్కడ ఉన్నాడు. లోతు గారు ఎక్కడున్నాడు? సాయంత్ర సమయంలో గవిని యొద్ద కూర్చుని ఉన్నాడు. అమ్మ మీకు ఇక్కడ విషయం అర్థం అవ్వాలి. గవిని అంటే ఏంటండి? గవిని అంటే ఏంటి? గవిని అని అంటే ఒక గ్రామానికి లేక ఒక పట్టణానికి, ఇవి చిన్న ఊర్లు కాదండి. సొదొమ గొమొర్రా ఈ 2 పట్టణములను రాసి ఉన్నాయి, పల్లెటూర్లు కాదు. ఏమండి, ఆ పట్టణములకు ముఖద్వారం ఎక్కడ ఉంటుందో ఆ ముఖద్వారము దగ్గరలో పెద్దలు కూర్చునేటువంటి రచ్చబండ అనేదో లేకపోతే అంటారే. ఇప్పుడు శుభ్రంగా ఒక గ్రామానికి పెద్దలు ఉంటారా ఉండరా? పెద్దలు ఉంటారా ఉండదా? ఎవరు పెద్దలు అంటే ఎవరు? బాగా పెద్ద వయసులో ఒకళ్ళు ఉంటారు, బాగా డబ్బు ఉన్నవాళ్ళు ఒకళ్ళు ఉంటారు, బాగా చదువుకున్న వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, అంటారా లేదా? 10 కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. ఇలాగే ఏదో కొంత పెద్దలు. ఇప్పుడు అక్కడికి ఆ ఊరు వెళ్ళినటువంటి సొదొమ గొమొర్రాలు కొత్తగా వెళ్ళినటువంటి ఈ లోతు గారు ఆర్థికంగా చాలా బలమైనవాడు. పేదోడా డబ్బున్నవాడా? అంటే డబ్బు పెరిగిపోతున్న గురించే కదండి గొడవలు వచ్చాయని అక్కడికి వెళ్ళిపోయారు. లోతు గారు ఆ ఊరిలో చాలా డబ్బున్న వాళ్ళలో ఒకడుప్పుడు అతను. అందుకని గవిని దగ్గర కూర్చునే అర్హత ఉన్నవాడు. పాయింట్ అర్థమైంది అనుకుంటున్నాను. గవిని యొద్ద కూర్చుంటున్నాం అంటే ఏంటంటే పెద్ద మనుషులు అన్నమాట. ఆ పట్టణానికి పెద్ద మనుషులు వాళ్ళే తీర్పులు తీరుస్తారు. ఎవరైనా చిన్న చితగా ఏదైనా గొడవలు అయితే పెద్దల దగ్గర తీసుకెళ్తారో ఆ పెద్దలు ఎవరంటే గవిని యొద్ద కూర్చునేటువంటి స్టేటస్ ఉన్న వాళ్ళే. క్లియర్ అయిందా? గవిని అంటే ఏంటో? గవిని అంటే పట్టణమునకు లేక గ్రామమునకు ఒక ముఖ్యమైనటువంటి స్థానము, ప్రధాన ద్వారం, పట్టణపు ద్వారం దగ్గర ఉండేటువంటిది. ఆ చోట్లో కూర్చునడం అనేది ఒక ఘనమైనటువంటి స్థితి. యోబు గ్రంథం 29లో రాసి ఉంటుంది. యోబు గారి స్థితి ఏంటంటే ఆయన మొత్తబడక మునుపు ఆయన స్థితి అదే. పట్టణపు గవిని దగ్గర కూర్చుని ఆయన న్యాయము తీర్చేటువంటి స్టేటస్ అది. ఇప్పుడు లోతు గారు ఎక్కడున్నారండి? గవిని అంటే అతడు సామాన్యుడా లేకపోతే పెద్ద మనిషి తీర్పులు తీర్చేవాడు స్థాయిలో ఉన్నాడా? ఒంటరిగా ఉండుంటాడా లేకపోతే? ఏమండి చూడాలి మీరు. శుభ్రంగా భోంచేశాక ఊర్లో వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఊర్లో వాళ్ళు ఏం చేస్తారు? ఒక గవిని ఏర్పాటు చేసుకుని అక్కడికి వెళ్ళి 4 పిచ్చిపాటి కౌర్లు మాట్లాడుకుంటారా లేదా? రాజకీయాలనో లేకపోతే ఏదోటనో వాళ్ళకి ఏం సంబంధించిందో ఆ మాటలు అక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు. పెద్ద మనుషులు ఎవరే? పెద్ద మనుషులకి చెప్పండి రాదని అంటే వాళ్ళే పెద్ద మనుషులు గవిని దగ్గర కూర్చుంటారు వాళ్ళు. ఇప్పుడు లోతు గారు అక్కడ ఉన్నటువంటి ఆ ఊరికి లేక ఆ పట్టణాలకి లోతు గారు ఒక ప్రముఖమైన వ్యక్తి. అర్థమైందండి మాట? ఆ స్టేటస్ కావాలని ఎవరైనా కోరుకుంటారు కదా. లోతు గారి స్టేటస్ అది. లోతు ఎక్కడ కూర్చున్నాడు చెప్పండి? గవిని యొద్ద కూర్చుండెను. ఇప్పుడు మీరు ఆలోచన చేయాలి. ఇప్పుడు లోతు గారు నేను అనుకుంటున్నాను, లోతు గారు గౌరవప్రదమైన వ్యక్తే కాదా అమ్మా? ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. ఆ సొదొమ గొమొర్రా పట్టణములో ఉన్న సామాన్య ప్రజలు లోతు గారిని చూస్తే నమస్కరిస్తారా లేదా చెప్పండి? ఎందుకంటే ఆయన పెద్ద మనిషి అండి. ఇప్పుడు మీ పాస్టర్ గారిని చూస్తే మీరు నమస్కరిస్తారా లేదా? ఎందుకంటే మా పాస్టర్ గారు అండి. ఇది ఫోటో అర్థమవుతుందా? అరే యోబు గారు కనపడారు, లోతు గారు కనపడినా నమస్కరిస్తారు. ఎందుకంటే అది ఫోటో. అసలు విషయం ఏంటి చెప్పనా? ఎక్స్రే ఏంటో చెప్పనా? 9వ వచనంలోకి వద్దాం. 19వ అధ్యాయం 9వ వచనం. లోతు గారు అంటున్నారు, ఈ జనమందరూ వచ్చి మీ ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరో మాకు వాళ్ళు కావాలని చెప్పి మీదడిపోతుంటే ఇప్పుడు లోతు గారు ఏమంటున్నారంటే, ఈ మనుష్యులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు గనుక
వారిని మీరేమీ చేయకూడదని చెప్పినప్పుడు వారు స్కానింగ్ చూసారా, అర్థమవుతుందా? అసలు రూపం వాళ్ళు ఏమన్నారు చెప్పండి ఇప్పుడు లోతు గారిని. ఒకసారి ఆలోచన చేయండి. మొన్నేమో నమస్కారం సార్ అన్నవాళ్ళే అది నిజం అనుకుంటున్నావా? నిజం. ఇది ఏంటిది? ఎవరి స్థితి అండి ఇది? సొదొమ గొమొర్రా ప్రజల స్థితి. అర్థమైందండి నేను అన్నమాట. సొదొమ గొమొర్రా ప్రజల స్థితి ఏంటంటే, లోతు గారు అంటే అయ్యి బాబు ఆయన పెద్ద అయినండి బాబు, గౌరి దగ్గర కూర్చునే పెద్దల్లో ఒక ఆయనండి, నమస్కారం అండి. కానీ వాస్తవ పరిస్థితులు ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమన్నారు? నేను చూశారు ఆ మాట, అంత మాట. అయ్యా మీరు అలాగ చెయ్యొద్దు, వీళ్ళ నా నీడకు వచ్చారు, వీళ్ళని మీరేమీ చేయొద్దు అంటే ఏమన్నారండి వాళ్ళు? నువ్వు అవతలకి, అరే మరి నేను నమస్కారం పెట్టావు, అది ఒరిజినల్, అది ఫోటో కదా, అది పై రూపము, అది పై రూపము, అసలు రూపం ఇది. ఏమన్నారు? అవతలికి పొమ్ము. తర్వాత వీడెవడో అసలు రూపం చూసారా? ఆ ప్రజల యొక్క అసలు రూపం. వీడెవడో మన దగ్గరకు వచ్చి, పరదేశిగా వచ్చి ఇక్కడ మనకేదో పెద్ద జడ్జిమెంట్లు చేయడానికి, ఏదో సీట్ ఇచ్చాం కదా అని పెత్తనం చేయడానికి చూస్తున్నాడు రా అన్నారు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళ హృదయములలో లోతు పట్ల గౌరవం ఉన్నదా లేదా? ఖచ్చితంగా లేదు. మరి నమస్కారం ఎందుకు పెట్టారు? పాస్టర్ గారు కాబట్టి పెట్టారు, అంతే కదా. అది వేరు, అసలు రూపం వేరు. ఇప్పుడు అసలు రూపం కూడా నమస్కారం పెట్టేలాగా ఉందనుకోండి, అది నిజము, జీవితము నిజము. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మనుష్య కుమారుని ఎదుర్కొనేవారుగా ఉండాలని అంటే అంతరంగములో సత్యమును కోరుచున్నాడు. ఇప్పుడు వీళ్ళ మీదకి అగ్నిగంధకములో ఎందుకు వచ్చిందని అంటే అసలు వీళ్ళ దగ్గర ఉన్నదంతా పై రూపమే కానీ లోపల లేదండి. ఇది వాళ్ళలో ఏముంది? కామ వికారయుక్తమైన ప్రభావం, అంతేనా కదా? వాళ్ళ లోపల ఉన్నది వేరు, బయట ఉన్నది వేరు. పనిష్మెంట్ వాళ్ళకు వచ్చింది, ఇవాళ క్రైస్తవ సమాజానికి రావడం లేదు గనక పర్వాలేదని అనుకుంటున్నావేమో. దేవుని యొక్క కృపాకాలంలో ఉన్నావు. నీ అంతరంగములో సత్యమును కోరుచున్న వాని ఎదుట నీవు ఎలాగున్నావు? వారికి పనిష్మెంట్ వచ్చింది, నాకు రాలేదు, నేను నీతిమంతున్నాను అని అనుకుంటున్నావా? ఎవరును నశించుట ఆయనకి ఇష్టము లేదు. ఆయన మన ఎడల దీర్ఘశాంతము కలిగి కృప చూపి మనతో మాట్లాడుతూ ఇత్యాది విషయాలన్నీ యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకు ఆయన మరలా మనతో మాట్లాడుతున్నాడు. అర్థమైందండి? ఇప్పుడు ఆ ఊరి తగులుబడిపోవడానికి, భస్మీపటలం అవ్వడానికి కారణం ఏంటంటే వారి అంతరంగములో ఉన్నటువంటి వ్యాధి. పరిశుద్ధత ఉందా అండి? వాస్తవం ఉందా వాళ్ళ దగ్గర? సత్యం లేదు. రెండో విషయాన్ని ఆలోచన చేద్దాం. ఇప్పుడు 19వ అధ్యాయంలో మొదటి వచనం మళ్ళీ చదువుదాం. లోతు ఆ ఇద్దరు దేవదూతలను చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి పరిగెత్తుకుని వెళ్ళి ఏం చేశాడంట? సాష్టాంగ నమస్కారము చేసి. చాలండి. ఏం చేశాడు? లోతు పరిగెత్తుకెళ్ళి, పెద్ద మనిషి అండి ఆయన, ఆస్తిపరుడు అండి ఆయన, ఆ ఊరిలో పెద్ద ఆయన, పరుగెత్తుకుని వెళ్ళి ఏం చేశాడంట? సాష్టాంగ నమస్కారం అంటే ఏంటో తెలుసా? చెప్పండి ఏంటి? బోర్లు పడడం కాదు. దాని అర్థం ఏంటంటే అష్ట అంగ నమస్కారం. అర్థమైంది మాట? అష్ట అంటే ఏంటండి? 8. అంగ అంటే అంగములు. అష్ట అంగములు సాగిల పట్టం అన్నమాట. మునివేళ్ళు ఉన్నాయా? మునివేళ్ళు, మోకాళ్ళు, ఉదరం, మోచెయ్యి, అరిచెయ్యి, ముక్కు, నోరు, తల, 8 అంగములు కూడా నేలన పడి నమస్కరించడాన్ని సాష్టాంగ నమస్కారం అంటారు. అర్థమైందా?
సాష్టాంగ నమస్కారం చేయడం అంటే ఇక సరెండర్, పూర్తిగా అయినట్టుగా జనానికి చెప్పే ఒక గుర్తు. అర్థమైందా లేదా? జనానికి చెప్పే గుర్తు అది. ఇప్పుడు లోతు గారు వాళ్ళు రావడంతో ఏం చేశాడంట? ఇది ఫోటో. ఒరిజినల్ ఏంటో తెలుసా లోతు గారిది? చదువుదాం, చూడండి ఒకసారి అమ్మ. 15వ వచనం. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్మో, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఎక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పిరి. అతడు తడువు చేసెను. ఒకసారి ఆగుదాం. ఇది ఎక్స్రే. సాష్టాంగ నమస్కారం చేసిందేమో జనం కోసం, బాగానే ఉంది. అబ్బా ఏం భక్తి అండి అన్నట్టుగా ఉంది. వాస్తవం ఏంటో తెలుసా? ఇప్పుడు లోతు దేవదూతల మాటకు లోబడ్డా, లోబడలేదా? చెప్పాల మాట. అది ఒరిజినల్, అది లోపల ఉన్న భాగం. అర్థమైందండి మాట? పైకి మాత్రము మామూలు నమస్కారం అనుకుంటున్నారా? పైకి మామూలు నమస్కారం కాదు, ఎక్కడ సాష్టాంగ నమస్కారం. ఏం భక్తిరా బాబు అని అనుకుంటాం. వాస్తవం ఏంటో తెలుసా? వదిలిపెట్టి రాలేదు. తన ఆస్తులు, తన వ్యవస్థ, ఇవన్నీ కూడా తగలబెట్టేసే పరిస్థితి వచ్చింది. నీకున్నటువంటి అంతా తగిలిపోతుంది, రావాలి బయటికి. వచ్చాడండి? లోబడ్డా? ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, అబ్రహాము విడిచిపెట్టి వచ్చేసాడా లేదా? అబ్రహాము, లోతు ఎంతగా దీవించబడ్డాక ఈ వ్యవస్థలో నుండి లోతు అగ్ని కుమ్మరించబడుతుంది. బయటకు రా అంటే వచ్చాడా లోతు? చెప్పలా? రాలేదు. మరి సాష్టాంగ నమస్కారం గొప్పదా, లేకపోతే చెప్పిన వెంటనే విడిచిపెట్టి రావడం గొప్పదా? ఇది గొప్పదే. ఇది లేదు లోతు దగ్గర. మరి నీతిమంతుడు అన్నారు. ఒకసారి గమనించాలి. మనుష్యులు, దేవుని పిల్లారా, దేవుని నమ్మడమే నీతి. ఇప్పుడు లోతు ఇందాక ఒకసారి సెలక్షన్లో దేవుని నమ్మలేదు, అవునా? తన సొంత అభిప్రాయాన్ని నమ్మాడు. ఇప్పుడు విడిచిపెట్టి వెళ్ళదమని అంటే దేవుడు అగ్ని గంధకములు కాల్చేస్తాడు, ఇదంతా భస్మీపట్లం అవుతుంది. నమ్మలేదు. ఏమి నమ్మాడు? ఇక్కడ తనకున్నటువంటి వనరులనే నమ్మాడు. అందుకనంట చూడండి అన్నారు అక్కడ, అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుష్యులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తె పట్టుకుని వెలుపలికి. ఇప్పుడు యోబు గారు వచ్చారా, లేకపోతే లాక్కెళ్ళబడ్డా? కదండి. ఇప్పుడు యోబుని ఏమందాం? దేవుడిని నమ్మినోడు అందామా, లేకపోతే ఇది బలవంత భక్తి? ఒరిజినల్ అర్థమైందా మనకి? జాగ్రత్తగా గమనించాలి. లోతు దగ్గర ఉన్నటువంటి స్థితి పైకి భక్తి, లోపల నిజముగా విశ్వాసం అనేది అతని దగ్గర లేదు. మరి నీతిమంతుడే రక్షింపబడుట ఫెయిల్ అవుతుందా లేదా? ఇవాళ మన అందరం ఏమనుకుంటున్నామంటే, ఆడితోటి ఈడితోటి పోల్చుకున్నప్పుడు మనము భక్తి పరులం అనుకుంటున్నాం. దేవుడు అంటున్నాడు, నాయన, ఆ భయంకరమైన విపత్తు నుండి తప్పించబడాలా? ఏం చేస్తే తప్పించబడతాం? నమ్మడమే. పాయింట్ క్లియర్ చేసుకోండి. నమ్మాలి. నీ నమ్మకం అంతా ఎక్కడుంది? నమ్మినట్టుగా చూస్తున్నావు. హృదయంతరంగాలు యథార్థత లేదు. లోపల ఎక్స్రే చూస్తే లేదు. పైకి మాత్రము సాష్టాంగ నమస్కారపు భక్తి ఉన్నది. అందుకే లోతు చూస్తే ప్రారంభము గవిని దగ్గర అంటే పెద్ద గౌరవం కదా. గవిని ప్రారంభం. ముగింపు ఎక్కడండి లోతుకుది? ఆ 2 కూతుళ్ళు తీసుకుని మొత్తం అంతటి నుంచి తీసుకుని వెళ్తే, బయటికి వెళ్ళిన తర్వాత లోతు గారు ఎక్కడున్నాడో తెలుసా? చివరి దినాల్లో ఒక గుహలో. ఒకసారి తీయండి ఆదికాండం 19వ అధ్యాయం 19వ అధ్యాయంలో 30వ వచనం. అప్పుడు చెప్పాలా? గుహ అంటే
భయపడి దాక్కుని జీవించే, బిక్కు బిక్కుమంటూ జీవించే జీవితము లోతు యొక్క చివరి దినాలు. ఒకసారి ఆలోచన చేయాలి. అరే ఏ స్థానము 19వ అధ్యాయం ప్రారంభంతో ప్రారంభమైంది, ఆ స్టేటస్సా నిజం లేకపోతే ఇక్కడ ముగిసింది, ఇక్కడ ముగిసింది. ప్రతి విషయం అంతే. ఇవాళ కేవలము క్రైస్తవులంగా పైకి సున్నము కొట్టిన సమాధుల్లాగా, పైకి భక్తిపరుల్లాగా కనబడుతున్నటువంటి దేవుడు అంటున్నాడు, ఆ సంగతులన్నీ మనకు దృష్టాంతముగా దేవుడు మన ముందు ఇచ్చాడు. మారు మనస్సు అంటే ఏంటంటే సంపూర్ణంగా ప్రభు మీద ఆధారపడడమే. నువ్వు ఆయన నమ్మనని అంటున్నావు, నువ్వు నమ్మకమంతా ఇక్కడ ఉన్నటువంటి వనరుల మీదే అయితే నువ్వు వ్యభిచారంలో ఉన్నావు, ప్రమాదంలో ఉన్నావు. నీ విశ్వాసము ప్రభువు మీద ఎంత నీ విశ్వాసం ఉన్నదో స్కాన్ చేస్తున్న ఆయన. అందుకే అన్నాడు, ఆయన పైరూపాన్ని చూసే దేవుడు కాదు, హృదయములను లక్ష్య పెట్టే దేవుడు. కాన్సన్ట్రేషన్ అక్కడే ఉంది. నువ్వు నిజంగా నమ్ముతున్నావా లేదా? నీ భక్తి ఎలాంటి స్థితిలో ఉంది? ఇదే ప్రభు కోరుకుంటున్నాడు. భక్తి అంటే క్రియల మూలమైనది కాదు. క్రొత్త నిబంధనలో దేవుడు కోరుకున్న భక్తి నమ్మకముతో ముడిపడింది. నమ్మవా లేదా? నమ్మితే రుజువేంటి, నమ్మకపోతే రుజువేంటి? దేన్ని నమ్మవు? ఏది భక్తి అనుకుంటున్నావు? ఇప్పుడు ఆ భయంకరమైన విపత్తు నుండి ఇప్పుడు లోతు గారు తప్పించబడ్డా లేదా? చూసాం కదా మనం 2వ పత్రికలో, పేతురు పత్రికలో తప్పించబడ్డా లేదా? ఇప్పుడు ఈ అగ్ని గంధకములలో తన ఆస్తులు గీస్తులు అన్నీ పోయినా అతడు మాత్రము తప్పించబడ్డాడు కదండి. తప్పించాడు. ఎందుకు తప్పించబడతాడు? నేను గతంలో మీకు చెప్పినటువంటి, అంటే పెద్దని రోజులు అవ్వలేదు, మొన్న రీసెంట్గా చెప్పినటువంటి వాక్యంలో లూకాసు వార్త 21వ అధ్యాయం 36వ వచనం. లూకాసు వార్త 21వ అధ్యాయం. ఈ పాయింట్ కోసమే వాక్యంలో ప్రభు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, కాబట్టి ఓ క్రైస్తవ విశ్వాసులారా, జరగబోవు వీటినెల్లను తప్పించుకొని, ఈ పదం గురించి, లోతు తప్పించబడ్డాడు. నీవు కూడా తప్పించుకోవాలంటే రేపు జరగబోయేటువంటి తీర్పు దృష్టాంతములుగా ఉంచిన సందర్భంలో ఒక్క దినముననే 23,000 మంది కూలారు. దేవుడు ఆ దినాన్ని వాళ్ళకి తీర్పిచ్చాడు. దేవుని యొక్క మాటను లోబడకుండా పైకి ఒక రకంగా లోపల ఒక రకంగా ఉన్నందుకు పట్టణాలనే ఆయన అగ్నితో కాల్చివేయబడినప్పుడు తప్పించబడిన వ్యక్తి ఒకడున్నాడు. రేపు జరగబోయేటువంటి ఆ తీర్పులో అగ్ని గంధకములలో పడకుండునట్లు తప్పించుకొనున్నట్లు. అర్థమైందండి? ఇప్పుడు నువ్వు నేను మనము తప్పించుకోవాలంటే ఏం చేయాలి? తప్పించుకొని ఆయన ఎదుట నేను నిలువబడినట్లు. అమ్మా, విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదుమో, అదే కదా ప్రశ్న. విశ్వాసము నీలో పుట్టడానికి వాక్యమే కావాలి. వాక్యముతో నీ సంబంధము. వాక్యమునకు నువ్వు దూరంగా ఉంటే నీలో విశ్వాసం సన్నగిల్లుతుంది. విశ్వాసము ద్వారా నువ్వు దేవుణ్ణి అడగటం ప్రారంభిస్తావు. అర్థమైందా అండి? విశ్వాసము ద్వారా నువ్వు దేవుణ్ణి అడగటం ప్రారంభిస్తావు. ప్రభువును వేడుకొనుట ద్వారా మనుష్య కుమారుని ఎదుట నిలువబడినట్లు నీవి భయంకరమైన విపత్తును తప్పించుకొనుటకు ఏం చేయాలంట? ఎల్లప్పుడూ ఇది అడగడమే, నమ్మకముతో ఆధారపడి అడగడమే, రేపు బ్రతుకు తెరువు అడగడమే, రేపు భోజనం అడగడమే. అనుదినము, అవునా, అనుదిన ఆహారము నేడు మాకు. అరే ఎందుకు అడుగుతావు? వారం రోజుల కోసం మూటలు కట్టుకున్నవాడు అడుగుతాడా? వారం రోజుల కోసం 4 రాళ్ళు పోగుపెట్టుకున్నవాడు అడుగుతాడా? ప్రభు కోరుకునేది అది కాదు. అనుదినము ఆయన గడప యొద్ద కనిపెట్టుకునేవాడు ధన్యుడు. ఆ రిలేషన్ ఉండాలి.
దేవునికి నీకు ఉండేది అడగడము అడగడము అడగడము. ప్రభువా ఇది నాకు దయచేయండి, ప్రభువా నాకు ఇది దయచేయండి. ఏది మీకు ఇష్టమో అడగండి, నేను నీ తండ్రిని, నీకు ఇచ్చేటువంటి వాడను, ఇవ్వడానికి నేను సిద్ధపడుతున్నాను. నువ్వేమో ఆడిని పట్టుకుంటున్నావు, ఆ బలాన్ని ఈ బలాన్ని నమ్ముకుంటున్నావు, ఆ పక్కకి ఈ పక్కకి వెళుతున్నావు. ఇది వ్యభిచారము. దేవుని మీద ఆధారపడతానంటున్నావు. నేను నిన్ను పోషించనా? నీకు ఏమి కావాలో నా దగ్గర నుంచే అనుదినం ఆయన యొద్ద గడప యొద్ద కనిపెట్టుకో, అడుగు, ప్రార్థించు. ప్రభువా ఈ భయంకరమైనటువంటి దుష్టలోకములో అవిశ్వాసములో కొట్టుకుపోతున్న నన్ను నిలబెట్టండి. ప్రభువా ఈ మురికి నాకు అంటకుండా తప్పించు నాయన. నా మైండ్ సెట్ను మార్చండి ప్రభువా, తప్పించండి నాయన, తప్పించండి. అడుగు ప్రతివానికి ఇచ్చే దేవుడు. అడగల లేదా? ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను చివరి మాట నేను చెప్పి ముగిస్తాను. లోతు తప్పించబడ్డాడు, ఓకేనండి? ఇప్పుడు లోతు నమ్మకమును బట్టి తప్పించబడ్డా? చెప్పాలి. తప్పించబడ్డాడు కదా. నమ్మాడా లోతు? నమ్మలేదు. మరి ఎలా తప్పించబడతాడండి? ఎలా తప్పించబడతాడు? లోతు ఎందుకు తప్పించబడ్డాడో చక్కని మాట అక్కడ రాయబడి ఉంది. ఆదికాండం 19వ అధ్యాయం 29వ వచనము. ఆదికాండం 19వ అధ్యాయం 29వ వచనం. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు, అమ్మా సొదొమ గొమొర్రా పట్టణాలవి, ఆ పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకొని, కారణం గమనించాలి. దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకుని లోతు కాపురమున్న పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతని తప్పించాను. ఇప్పుడు లోతు తప్పించబడడానికి కారణం ఏంటి? ఏమండి? అబ్రహాము ప్రార్థన. అర్థమైందా ఈ మాట? యేసు ప్రభు వారు సిలువను మోస్తున్నప్పుడు చెప్పిన మాట మీ అందరికీ గుర్తే ఉండి ఉంటుంది. ఏంటి చెప్పండి? మీకోసం ప్రార్థన చేయండి. అంతే. ఏడవండి అంటే దాని అర్థం ఏంటి? ప్రార్థన చేయండి, అడగండి, వదిలిపెట్టొద్దు, మౌనంగా ఉండొద్దు. అడగండి. పైన ఒక రకంగా లోపల రకంగా ఉన్న నీ వ్యవస్థ నాకు తెలుసు. ప్రార్థన జీవితం లేదు, అడగటం లేదు. నేనేదో భక్తిగా ఉండాలనుకుంటున్నావు, అది నీ వల్ల అవ్వదు. దేవుడు చేస్తాడు. అడుగు. నీ కోసం అడుగు, నీ బిడ్డల కోసం అడుగు. ఫోటోగా కనపడాలని ప్రయత్నం చేయకు. యథార్థతలో, పరిశుద్ధతలో నువ్వు జీవించడానికి ప్రభు పాదాలు పట్టుకుని అడుగు. మనుష్య కుమారుని ఎదుట నిలబడడానికి నువ్వు శక్తి కలిగిన వాడుగా ఉండాలి. ఆ బలం కొరకు అడుగు. తప్పించబడాలి, అడుగు. లోతు తప్పించబడడానికి కారణమంట అబ్రహాము ప్రార్థనే. అబ్రహాము విజ్ఞాపన చేశాడా లేదా? మమ్మిరేలో సింధూర వనములో ఒంటరిగా ఉన్న అబ్రహాము ప్రారంభం అక్కడైతే 18వ అధ్యాయము అంతా కూడా దాని గురించే రాసి చివరిలో అబ్రహాము ప్రార్థనతోనే ముగిసింది ఆ 18వ అధ్యాయం. ఏం బతిమాలాడండి? అబ్రహాము ఎవరి కోసం అడిగాడండి? ఏమండి? సొదొమ గొమొర్రా పట్టణములలో నాశనము కలగకుండా, అయ్యా 10 మంది నీతిమంతులు ఉంటే తప్పిస్తావా ప్రభు అని బ్రతిమలాడుకున్న ఆ కారణాన్ని బట్టి ఇదిగో లోతును నేను తప్పిస్తున్నాను. లోతు కథలనంటే లాక్కొచ్చి తప్పించాడండి. అర్థమవుతుందా? నీ పిల్లలు కథలనన్నా లాక్కొచ్చి తప్పిస్తాడు నీకన్నిటికీ. నీ ప్రార్థనను బట్టి. ఫోటో కోసం నువ్వు ఆశపడకో. పెద్ద ఫెమిలియర్ అవ్వాలి, పెద్ద ఫేమస్ అవ్వాలి, పెద్ద సెలబ్రిటీ అవ్వాలి, ఇవన్నీ వ్యర్థమైనవండి. ఇది కాదు. నా పిల్లలు లేక నాలో, నా కుటుంబంలో అంతరంగ స్వభావమును మార్చగలిగిన ఆయన నా ప్రభు పాదాలు పట్టుకోవాలి. అప్పుడు మేము ధన్యులం. కనుక ఈ ప్రార్థన ఇప్పుడు రేపు బుధవారం నుంచి లెంట్ ప్రేయర్ స్టార్ట్ అవుతాయి కదా. 40 దినాలు దేనికోసం ఇచ్చాడు దేవుడు చెప్పండి? పై రూపం కోసం కాదు కదా. పై రూపం కోసం దయచేసి అందుకే నేను
పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి నాకు ఈ పాఠాన్ని చెప్పాడు. ఫోటో కోసం తిప్పలు పడకండిరా, లోపల ఎక్స్రే చూస్తున్నాడు దేవుడు. అది సరవ్వాలంటే ప్రార్థన. ఈ 40 దినాలు కూడా ప్రార్థన చేయాలి. నేను గతంలో చెప్పాను, మొన్న అనౌన్స్ చేశాను, మళ్ళీ ఒకసారి అనౌన్స్ చేస్తున్నాను. సోమవారం, బుధవారం, శుక్రవారం, సోమ, బుధ, శుక్రవారం పాస్టర్ గారు వాక్యం చెప్తారు. మిగిలిన 3 రోజులు సంఘస్థులే వాక్యం చెప్పాలి. అర్థమైందండి? ఒకరోజు సిఆర్ గారు, ఒకరోజు పురుషుల్లో నుండి, ఒకరోజు స్త్రీల్లో నుండి. మట్టుకు ఈ వారంలో 6 దినాలు కూడా అధిక సమయము మోకాళ్ళు ఉనాలి. నేను కూడా అంతసేపు వాక్యం చెప్పను, ఎక్కువ ప్రార్థన. ఎందుకంటే అది నేర్చుకోవాలి. మనం యథార్థంగా అడగాలి. మన పిల్లలు, మన కుటుంబము అంతరంగములో క్రీస్తు స్వరూపం వచ్చేదాకా ప్రాధేయపడడం అనేది నేర్చుకోవాలి. దాని కొరకు దేవుడు కృప చూపి మనకు మరొక 40 దినాలు ఉపవాస ప్రార్థనలు చేసుకోవడానికి దేవుడు కృప చూపుతున్నాడు. కాబట్టి వినియోగించుకోవాలి. ముందుగా మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక వ్యక్తి అగ్నిలో నుండి తప్పించబడడానికి ప్రార్థనే. దేవుడే తప్పిస్తాడు. తప్పించడానికి నీ విశ్వాసము, నీ పట్టుదల, నీ ఉపవాసము, నీ ప్రార్థన. పట్టుదల కలిగి ఉపవాసం ఉండి పట్టుదలతో ప్రార్థన చేసినప్పుడు హృదయాంతరంగాలలో ఉన్నటువంటి ప్రార్థనను దేవుడు అంగీకరించి మనలను, మన కుటుంబాలను మార్చుకుంటాడు, అవసరతలు తీరుస్తాడు, మన తలలెత్తుతాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఇప్పుడు అర్థమైందా? లోతు ముగింపు నష్టమే జరిగిన ఆ ప్రమాదము నుండి, అగ్ని నుండి తప్పించబడ్డాడు. దీనికి కారకులు ఎవరు? అర్థమైందా? మన సంఘమంతా రక్షింపబడడానికి మనం కారకులం అవ్వాలి. మన కుటుంబం రక్షింపబడడానికి తల్లిదండ్రులు కారకులు అవ్వాలి. మోకరిద్దాము, ప్రార్థన చేద్దాము, పట్టుదలతో ప్రార్థన చేద్దాం. దేవుడు ఆయన యొద్దకు వచ్చి వారిని ఆయన త్రోసివేయడు. డెఫినెట్గా మనకు గొప్ప రిజల్ట్ ఇస్తాడు. విశ్వాసముతో, పట్టుదలతో ప్రభువును ప్రాధేయపడదాం. మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గల వరం అవుదాం. దేవుడి మేరకు చేరివచ్చిన మనందరినీ కూడా బలపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మోకరించగలిగిన వారు మోకరించండి.